ప్రపంచంలో మనం చూస్తున్నాం అక్కడ యుక్రెయిన్ మరి రష్యా మధ్య యుద్ధము, మరి ఇరాన్ మరి దేశాలు అక్కడ యుద్ధం జరుగుతుంది. ప్రతి మనసులో అందరికీ టెన్షన్ ఉంది. అందరికీ శాంతి చేకూరాలనే ఉద్దేశంతో ఖైరతాబాద్ గణేశోత్సవ సమితి ఈసారి ప్రపంచంలో అంతా శాంతి నెలకొల్పాలి, అందరికీ అభివృద్ధి జరగాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి అనే నినాదంతో ఆ యొక్క మొక్కుకుంటూ ఈరోజు విశ్వశాంతి మహాశక్తి గణపతి అనేసి నామకరణం చేయడం జరిగింది. ఒక్కసారి మొత్తం మీ టీం అంతా కలిసి చిన్న గణేష్ కి చిన్న డాన్స్ వేసి ఆయనకి శోభాయాత్ర ఇంకా శోభా చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక్కసారి ఈ టీంని మనం రెడీ చేస్తే సో అక్కడ ఆల్రెడీ మ్యూజిక్ వస్తుంది కాబట్టి దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇక్కడ కార్యకర్తల్లో 74 సంవత్సరాల వృద్ధుడు, అదే విధంగా చిన్న పిల్లలు అదే చూస్తున్నాం మొత్తం. ఎందుకంటే ఫుల్ ఆన్ క్రౌడ్ అనేది చెప్పుకోవాలి. ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ మోరియా, గణపతి బప్పా మోరియా, గణేష్ మహారాజ్ కి, విశ్వ కే గణేష్ కి, బోల్ గణేష్ మహారాజ్ కి. రైట్, సో చూడొచ్చు ఫుల్ ఆన్ జోష్ అనే చెప్పుకోవాలి. కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. దాదాపుగా 74 ఏళ్ళు అంటే మీకు 74 ఏళ్ళు రైట్? అంటే గణేష్ దాదాపుగా మీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. 54 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి అందులో పాల్గొంటున్నాం మేము. ఇక ఇప్పుడు వచ్చేసి కమిటీ యొక్క అడ్వైజర్ గా నేను పనిచేస్తున్నాను. ఓకే, ఉత్సవ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ. ఒక అడుగు గణపతి నుంచి ఇప్పుడు 69 అడుగుల గణపతి వరకు మీరు చూస్తారు. ఏది ది బెస్ట్ మూమెంట్ మీకు? అంటే అఫ్ కోర్స్ ప్రతి ఏడాది బెస్టే, బట్ అనుకుంటూ కొన్ని ఉండిపోతూ ఉంటాయి కదా, మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి కదా, అలా అంటే రిజిస్టర్ అయిపోతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా బెస్టే మేము చెప్పేది. ఎందుకు కూడా ఇప్పుడు కూడా తగ్గలేదు, ఎప్పుడు కూడా ఎటువంటి ఎలకల గణేష్ అని కూడా మేము ప్రతి ఒక్క సంవత్సరం నాడు చేసినాం. 83, 93 అప్పుడు ఎలకల గణేష్ ప్రత్యేక కమలాసన్ వచ్చేసి ఇక్కడ సినిమాది సాగర సంగమం సినిమాలో అక్కడ డాన్స్ చేయడం జరిగింది, అక్కడ పిక్చరైజ్ చేయడం జరిగింది. మీరు చూసారు అప్పుడు? మేము ఉన్నాం కదా, నేను ఆర్టిస్ట్. ఓకే, సో ఏమన్నారు అప్పుడు కమల్ హాసన్ మీతో? ఏం మాట్లాడలేదు అంటే ఇక అప్పుడు, ఎందుకంటే జనాలలో ఉత్సవం ఉన్నది కాబట్టి అందరు చూసుకున్నాం. ఏమన్నారు? నువ్వు ఎప్పుడు ఇలా డాన్స్ చేస్తావని అడిగినా? కాదు, అక్కడ ఏం చేసినావు అని అంటున్నాడు. అక్కడ మనం ఎందుకు పాల్గొనలేదు. నేను ఒక్కటే పోటీ దిగిన కమల్ హాసన్ తున్నారు. సో ఇక్కడ పోటీ నెలకొంది, వీళ్ళిద్దరు మధ్య చూడొచ్చు. కమల్ హాసన్ కి మీ పెద్దన్న, మా పెద్దన్న. ఓకే, సో మీ పెద్దన్న. సో ఎలా అనిపించింది? అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు జనాలు. ఈ ఇయర్ దాదాపుగా 40 lakhs అంటున్నారు రైట్? ప్రతి సంవత్సరం కూడా పెరుగుతా పోతున్నారు, లక్షలు అట్లా పెరుగుతా పోతూ కూడా ఈ సంవత్సరం వచ్చేసి 50 నుంచి 60 లక్షల మంది దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ స్పెషల్గా. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి కూడా అందరూ మొక్కులు కూడా ఇక్కడ తీరుతున్నాయి కాబట్టి ఆ భక్తులందరూ భక్తితో వచ్చి ఇక్కడ వాళ్ళకు అనుకునే జరుగుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారు. లక్షల పబ్లిక్. మేము ఇట్లా ఈ సంవత్సరం మాత్రం చాలా జనాలను భక్తులు. రైట్, ఒక స్టెప్ వేద్దాం దీనికి. గణేష్ కి డాన్స్ తో మనం పంపించే ప్రయత్నం చేద్దాం. రెడీ, 3, 2, 1 గో. ఉత్సవ కమిటీ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా అయితే మాత్రం ఫుల్ ఆన్ జోష్ తోనే ఉన్నారనే చెప్పుకోవాలి. సచిన్ అండి, సచిన్ అచ్చా. సో ఎస్, సిస్టమ్ స్టార్ట్ అయింది. సో గణేష్ తో ఒకసారి పంపించే ప్రయత్నం చేద్దాం. రైట్ సచిన్, నేను మనోజ్ మాట్లాడుతున్నాను. ఎంజాయ్. సో ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కూడా చాలా ఉత్కంఠగా ఈ రోజు జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటుగా పూజలు అందుకున్న ఆ గణనాథుడికి గంగమ్మడికి పంపించబోతున్నారు. ఎస్, మధు అందుబాటులో ఉన్నారు బాలాపూర్ నుంచి. మధు, సో బాలాపూర్ దగ్గర ఎటువంటి హడావిడి నెలకొంది? లడ్డూ వేయడానికి సంబంధించి చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపట్లోనే బాలాపూర్ లడ్డూ వేలంపాట ప్రారంభం కానుంది. లాస్ట్ టైం